ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధం తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహానగరంలో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యే కార్పొరేటర్లు కాంగ్రెస్ లో కడుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ దానం నాగేందర్ అస్తంగూటికి చేరగా రాజేందర్ నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ప్రకాష్ గౌడ్ సాయంత్రం అనుచరులతో సమావేశమై పార్టీ మార్పు విషయంపై వారితో చర్చించారు. కాంగ్రెస్ లో చేరితే నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధి చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మా వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని, ఇక ఏం చేద్దామో సూచించడాన్ని వారిని కోరారు. మెజారిటీ అనుచరులు మంత్రి పదవి ఇస్తానంటే కాంగ్రెస్ లోకి వెళ్లాలని అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. గతంలోనూ రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కలిశారు. అప్పట్లోనూ ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి. ఇక అలాంటిది లేదని పాద పరిచయాలతో నియోజకవర్గాల అభివృద్ధి సహకరించాలని కోరేందుకు మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. ఇక ఇటీవల పలు సమావేశంలో బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో లేదని పేర్కొన్నారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం సీఎం రాజకీయ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల వైస్ చైర్మన్ రాజేంద్ర నగర్ చెందిన మహమ్మద్ ఫహీం అనగా ఖురేషీతో కలిసి సీఎంను కలిశారు. దీంతో ఆయన బీఆర్ఎస్ ను వీడడం ఖాయమని తేలిపోయింది. నేడు లేదా 1-2 రోజుల్లో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని సన్నిధులు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ గులాబీ పార్టీ ఊహించని షాకే తగులుతున్నాయి. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ దానం నాగేందర్ పార్టీ వీడడంతో ఏకంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచారు. ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ప్రకాష్ గౌడ్ పార్టీ వీడుతున్న మొత్తానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక కాంగ్రెస్ లో చేరేది లేదనే విధంగా ప్రకాష్ గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పడం, ఇక అనగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని బాటంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి మరి 1-2 రోజుల్లో ఏ రకంగా ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఎవరు చెప్పలేం కాబట్టి మరి ముందు ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సింది అంటున్నారు రాజకీయ నిపుణులు.